సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు సిహెచ్ఓలు నిరవధిక దీక్షలు చేపట్టారు. చాలని వేతనాలతో అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నామని సిహెచ్ఓలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎఫ్ఓలు వెంటనే పునరుద్ధరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎన్ఏహెచ్ఓ ఉద్యోగులతో సమానంగా 23% హైక్ అమలు పరచాలని ఈ సందర్భంగా వారు అన్నారు. 6 సంవత్సరాల రూరల్ పరిధిలో పనిచేసినటువంటి వారిని రెగ్యులరైజ్ చేయాలని సిహెచ్ఓలు డిమాండ్ చేశారు. కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా వాళ్ళ ప్రభుత్వం ఏం స్పందించే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ప్రారంభించడం జరిగింది. వారికి మా ఎన్జిఓ సంఘం తరపున మరి మా ఏపీజీఏ తరపున ఆ సంఘాల తరపున మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మరి వాళ్ళ ప్రధాన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజేషన్, వాళ్ళకి ఏదైతే రిక్రూట్మెంట్ అప్పుడు 6 సంవత్సరాల తర్వాత మేము రిక్రూట్మెంట్ రెగ్యులరైజ్ చేస్తామన్నారని హామీ ఇచ్చిందో గవర్నమెంట్, ఆ హామీను అమలు చేసి గవర్నమెంట్ వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు 23% 2023లో పిఆర్సీలో హైక్ చేసినప్పుడు ఎన్హెచ్ఎం స్కీమ్ కింద ఉన్నటువంటి ఉద్యోగులు మిగతా ఉద్యోగులకు 23% హైక్ చేయడం జరిగింది. కేవలం ఈ సిహెచ్ఓలకు మాత్రం హైక్ చేయకుండా వాళ్ళ చాలని జీతాలతో కాలం గడుపుతున్నారు. కాబట్టి వాళ్ళ న్యాయమైన హక్కు అది అన్ని ఉద్యోగస్తులకు 23% ఇచ్చినప్పుడు వీళ్ళకు కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. కాబట్టి వెంటనే ఇప్పుడైనా ప్రభుత్వం కన్నులు తెరిచి వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి బెనిఫిట్ 23% హైక్ చేసి వాళ్ళ డిమాండ్ నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాం. మాకేవైతే ఇయాలో 6 సంవత్సరాలు జరిగిన వాళ్ళకి, అంటే 2019లో జాయిన్ అయ్యి మేము 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి రెగ్యులరైజేషన్ అడుగుతున్నాం. అలాగే మేము ఎన్హెచ్ఎంలు అందరికీ 23% హైక్ ఏదైతే ఇచ్చారో అది ఒక సిహెచ్ఓకే ఇవ్వలేదు. మేము ఆ 23% హైక్ని, ఆ యాన్యువల్ ఇంక్రిమెంట్ని ఇవ్వాల్సిందిగా మేము చాలాసార్లు ఆ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మళ్ళీ 16వ తేదీ నుంచి చెప్తూనే ఉన్నాము, కానీ ఇప్పుడు దాకా మాకు ఎలాంటి స్పందన లేదు. అలాగే ఈపీఎఫ్ అనేది మాకు గత సంవత్సరం వరకు వచ్చింది, కానీ 1 సంవత్సరం నుంచి మాకు అది విత్డ్రా చేశారు. అది ఎందుకు అనేది కూడా అడుగుతుంటే ఇప్పటిదాకా